నెల్లూరు చేపల పులుసు ఇలా చేశారంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే కడాయి పెట్టుకుని మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేయించుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. గిన్నెలో తగినంత ఆయిల్ వేసేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మంచిగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకొని మూత పెట్టుకొని చింతపండు పులుసు చిక్కబడేంత వరకు మరిగించుకున్న తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న పొడి వేసేసి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకుని గరిటె పెట్టకుండా ఈ విధంగా మంచిగా కలుపుకుని చేప ముక్క 80% కుక్ అయ్యాక పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకుని కరివేపాకు వేసేసి మరో 10 నిమిషాలు సిమ్లో మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ. నచ్చితే లైక్ చేసి